లెట్స్ వెల్కమ్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నాడు. ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. అమ్మాయిని పంపించమన్నా గానీ పెళ్లిగాని అమ్మాయి అని చెప్పలేదు కదా. ఐ డిడ్ ఎ మిస్టేక్. బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. మీరు రావడం వల్ల కాదండి, జస్ట్ మీకు పెళ్ళైనందువల్ల. పెళ్లి కాని వాళ్ళు ఎవరు రావంటున్నారు మీ షోకి, మరి ఏం చేద్దాం? ఇలాగే బ్యాడ్ చేస్తారు అందరు నన్ను. ఎవరు చేయక్కర్లేదండి స్పెషల్ గా. నేను వాళ్ళకి ఒకటి చెప్తుంటే వాళ్ళకి ఇంకోలా అర్థమవుతుంది. మీరు వాళ్ళకి ఇంకోలాగానే చెప్తున్నారేమో అని నా డౌట్. సరే నేను ఇంకోలా చెప్తున్నాను డౌట్ కదా. అదే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ కొంచెం రాసిస్తే అట్లీస్ట్ ఇది చూపించినా వాళ్ళకి ఏమైనా అర్థమైద్దేమో. మీ మనసులో ఫీలింగ్స్ ఒక పేపర్ లో సరిపోతాయా? అందుకే మాటలు కాదండి, ఒక పాట రాయాలి. 100 పాటల్లో మీకు ఎన్నో రాత్రులు వస్తాయి కానీ సెలెక్ట్ చేశారంటే అప్పుడే అర్థమైంది. సరే రాద్దామండి. రాయి. ఏంటి లెటర్? ఎవరికి? అమ్మాయిలకి. ఓహో, మీరు పార్క్ లో పాంప్లెట్లు పంచినట్టు పంచుదామని డిసైడ్ అయ్యారు ఈ లెటర్ ని. నా ప్రియా ఆహా, ప్రేమతో. ఇంకా అక్కడ అంత ఏం లేదు. నీకు ఓ రాసే ఉత్తరం. ఇది దీన్ని ఒకసారి ట్యూన్ చేయండి. కమ్మని నీ ప్రేమ లేఖలే రాశాడు రసికుడే. మీరేంటండి నన్ను చూసి వేరే పదాలు రాస్తారు? నేను చెప్పిన పదాలు ఏంటి? మిమ్మల్ని చూస్తుంటేనే ఈ రసికుడు ఘటికుడు అలాంటివన్నీ కొంచెం. నెక్స్ట్ లైన్ కల్లా. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. చూసారా? Next line. Okay? అదే ఇవ్వండి. కళ్ళలోన కరువులే పరువు పోయలే, ప్యాంటు షర్టు వేసిన పశుపతొచ్చెలే. మీ కంఠాన్ని నేను నమ్మి పాట అడిగాను చూడండి. నా కంఠాన్ని నేనే పోసుకోవాలని అనిపిస్తుంది నాకు. నేను ఇంకా లోపల చాలా పాటలు దాచుంచాను. మీ పెళ్లికి కూడా ఒక పాట రాశాను. వద్దండి, వద్దు. వెల్కమ్ టు సర్కార్ సీజన్ 5. థ్యాంక్ యూ. ఎంతసేపు నుంచి ఉంటారు? అర్జెంట్గా వెళ్ళిపోండి. ఇంకోటి సర్కార్ సీజన్ 5 లోని ఇవాల్టి ఎపిసోడ్ లోని ద స్వాగ్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు సమీరా గారు. కంగ్రాచులేషన్.